అమ్మా 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 నేనే టోర్నమెంట్ ని గెలిచాను. ట్రోఫీ ఎలా ఉందో చూసి చెప్పు. సురేష్ చూడు, చారు టోర్నమెంట్ విన్ అయ్యాడు. ఏ కంగ్రాచులేషన్ రా చారు. రమ్య వీడి లైఫ్లో చాలా ఎత్తుకి ఎదుగుతాడు. ఆ పట్టుదల నాకు కనిపిస్తుంది. నాన్నగారు, నా మెడల్, నా ట్రోఫీ నా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. రేయ్ నానా, ఏంటి నాన్న? సర్ప్రైజ్. ప్రమోషనా? అవును నాన్న. నేను చూస్తే నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది కన్నా. నువ్వు ఇలాగే విజయాలు సాధిస్తూ ఉండు. ఖచ్చితంగా ఒక రోజు నిన్ను నేను గొప్ప స్థాయిలో చూస్తాను. 6 నెలలుగా ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ద మీటింగ్. సారీ దట్ ఐ కెప్ట్ యూ వెయిటింగ్. నో 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 సార్, మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు సార్, అర్థమవుతుంది సార్. సార్, మీరు రాసిన 3 పుస్తకాలు 200 మిలియన్ కాపీస్ దాటాయి. ఇంత కన్విక్షన్తో అంత కన్సిస్టెంట్గా ఎలా రాయగలుగుతున్నారు? ఏమైంది కన్నా? చదువుకోరా అంటే నువ్వు వినవు. పనికిరాని విషయాలకి సపోర్ట్ చేయొద్దంటే నువ్వు వినవు. దెబ్బలు కాక వేరేం తగులుతాయి. ఈ రోజు నుండి చదువు తప్ప వేరే విషయానికి గడప దాటి బయట వెళ్ళేదానికి వీల్లేదు. పో, పైకి వెళ్ళి చదువుకోపో. నేను గెలిస్తే నేను నాన్నకు నచ్చుతానా అమ్మా? ఓటమి నుంచే గెలుపు పుడుతుంది కన్నా. నువ్వు గెలవటానికి ఏం చెయ్యాలో రాయు. ఎప్పుడైనా నీకు జీవితంలో మంచి జరిగిందారా? తండ్రిగా నువ్వు నా కొడుకుని నలుగురిలో చెప్పే అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగము పోయింది. అయినా కూడా రోజు ఇలాగే పుస్తకంలో ఏదో రాయడం తప్ప ఏదైనా సాధించావరా నువ్వు? అలసిపోయానమ్మా. నువ్వు చెప్పేవని ఓడిపోయిన ప్రతిసారి నా గెలుపు నేనే రాసుకున్నాను. అవి రాతులుగానే మిగిలాయి, కానీ నిజాలుగా ఎప్పుడు మారలేదు. నేను ఇంకా గెలవలేనమ్మా.
ఇవి నీ అపజయాలు కావు కన్నా, విజయం నీ కళ్ళ ముందే ఉంది. జాగ్రత్తగా చూడు. ఆ దేవుడు మీ అమ్మ బదులు నిన్ను తీసుకుపోయి ఉంటే బాగుంది. Writing strikes deepest when born from the fiction of your own scars.